ప్రైవేటు దళాలను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం రైతులపై మొండి వైఖరి వీడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం నుంచి వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని ఆపి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను సరిగా నిర్వర్తించడం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని సూచించారు. ఇక అది ముచ్చట ఇచ్చిపోయి సార్ పొరపాటు అయిపోయింది కానీ ఊరికే దానికి ఒడ్డు చదవడుతుంది సార్. ఇప్పుడు దానికి 20-30 నెల అవుతుంది, దాన్ని దిగటంలో లేదు. బాగా మేము తెచ్చుకున్నాము. ఇక్కడ మార్కెట్ 6వ తారీఖు నాడు వరంగల్ లో పెద్ద ధర్నా చేస్తున్నారు కేటీఆర్. మీ అందరం ప్రభుత్వం దిగి రావాలని. ఒకటి గన్ని బ్యాగ్స్ మొదలై ఇవ్వాలి. గతంలో మనం ఎట్టిచ్చినామో గన్ని బ్యాగ్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు గన్ని బ్యాగ్స్ మీకు ఇస్తాను, మీరు తెచ్చుకోండి. మనకు బయట 25-30 రూపాయలు దొరుకుతారు. వాడు ఇచ్చేది 15. అది కూడా ఇస్తారా ఇయ్యాలని నాకు లేదు. ట్రాన్స్పోర్ట్ లేదు. పాపం ఇతర కొంచెం చేయబట్టి దేవరుకుల మండలంలో మొత్తం 1850కి అమ్ముతున్నది. ఘోరం. అదో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గింజ తడిసిందైనా కొనాలని రేపు కేటీఆర్ తోటి మనం 6వ తారీఖు నాడు ధర్నా చేస్తున్నాం. ఈ లోపల చేయకపోతే ఈ 6వ తారీఖు లోపల మీరు మొక్కలు కొనకపోతే, ఒడ్లు కొనకపోతే తీవ్రంగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేది కూడా వార్నింగ్ ఇస్తుంది.